గురువుగారు, ధ్యానం, భక్తి, మంత్రం ఈ మూడింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైందంటారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం 4 యుగాలు ఉన్నాయి మనకి. ఈ 4 యుగాలలో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి ఆధారమైనటువంటి అంశాలు ఉన్నాయి. కృతయుగంలో తపశ్శక్తి, తపస్సు ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకున్నారు. త్రేతాయుగంలో ధ్యానము అంటే తపస్సు వేరే, ధ్యానం వేరే. ధ్యానము చేసి యోగ శక్తిని, కుండలి శక్తిని జాగృతం చేసుకొని ఎంతోమంది ఎన్నో శక్తులని అవపోసన పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ద్వాపర యుగం జపానికి, తపానికి, హోమానికి చాలా ప్రాధాన్యత. ఇలా యుగాలు మారుతున్న కొద్దీ వ్యవహారాలన్నీ కూడా మారుతూ వస్తాయి. మరి కలియుగంలో అంత శక్తి లేదు. ఎందుకంటే కృతయుగంలో తపశ్శక్తి ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకున్నారు. ఏం వరం కావాలంటే ఆ వరము దేవతలు వచ్చి వాళ్ళకు అందజేశారు. అలాగే త్రేతాయుగంలో జపము ద్వారా, తపము ద్వారా, హోమం ద్వారా కూడా వాళ్ళందరూ దేవతలను ప్రసన్నం చేసుకున్నారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి కూడా ఎన్నో రకాలైనటువంటి జప, తప, హోమాల ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకున్నారు. కానీ ఇది కలియుగము. కలియుగంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత అంటే జపానికి ఎక్కువ ప్రాధాన్యత, అలాగే హోమానికి ఎక్కువ. ఏ యుగంలోనైనా సరే హోమానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. హోమానికి 1000% ప్రాధాన్యత ఉంటే జపానికి 100% ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మెడిటేషన్ ద్వారా అంటే ధ్యానం చేయడం ద్వారా కూడా ప్రాముఖ్యత ఉంటుంది. దానికే ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరుగుతుంది. హోమం చేయడం ద్వారా మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. జపం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఒక మనిషికి ఏం కావాలో క్లారిటీతో ఉన్నట్టయితే తప్పకుండా ఆ మనిషి యొక్క విధానం ఏర్పరచుకోవాలి. ఏం చేస్తే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను ఆ మనిషి అనుకోవాలి. ఎందుకంటే నేను ఈ రోజున చాలా ఇబ్బందిలో ఉన్నాను, నాకు ఈ ఇబ్బందులన్నీ దూరం అయిపోవాలి, నేను ఏదైనా దేవత ఆరాధన యజ్ఞం చేస్తే నాకు ఇబ్బందులు దూరం అయిపోతాయని చెప్పేసి మనం విశ్వసిస్తాము. అలాగే కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. మరి మనశ్శాంతి కావాలంటే ఎక్కడో దేవాలయాలు కాదు, మనం కూర్చున్న దగ్గర యోగా, మెడిటేషన్ ఇవి రెండూ చేసుకుంటే ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కలియుగంలో ప్రతిదీ దానికే ప్రత్యేకత. ఇక్కడ జపానికి ఉంది, తపానికి ఉంది, హోమానికి ఉంది, ఆధ్యాత్మికతకు ఉంది. అన్నిటికీ కూడా అనేక మార్గాలు భగవంతుడు మనకు నిర్దేశించాడు. కాబట్టి ఆ నిర్దేశించినటువంటి మార్గాలలో కనుక మనం వెళితే తప్పకుండా మీరు అన్నట్టుగా దానికే శక్తి అనేటటువంటిది ఆపాదించబడుతుంది. ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే కుండలిని జాగృతి పెరుగుతుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి సహస్రాది చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అయినప్పుడు నాకు తెలియకుండానే మన దాంట్లో ఒక పాజిటివ్, ఒక సూపర్ ఎనర్జీ పవర్ అనేటటువంటి జనరేట్ అవుతుంది. అలా అయినప్పుడు ఈ దేహం శక్తివంతంగా మారుతుంది. రెండవది జపము అంటే అర్థం ఏంటి అంటే ఒక నామాన్ని పదే సార్లు ఉచ్చరించడం వల్ల మనకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. రక్షణ కవచం అంటే అర్థం ఏంటి? ఈరోజు భారీ వర్షం పడుతుంది, వర్షం అన్ని చోట్ల పడుతుంది, వర్షాన్ని ఆపే శక్తి మన దగ్గర లేదు. కానీ ఆ వర్షం మన మీద పడకుండా ఎప్పుడైతే మనం ఒక గొడుగో, ఒక రెయిన్ కోటో ఎప్పుడైతే మనం వినియోగిస్తామో అంటే దాని నుంచి మనం ఎలాగైతే రక్షణ పొందుతామో అలాగే ఇది కూడా అదే రకమైనటువంటి విధానం. అంటే ఒక రక్షణ కవచాన్ని మనకు అందిస్తుంది జపము. యజ్ఞము, హోమము ఈ ఆరాధన ఎలా ఉంటాయంటే భగవంతుని నుండి నేరుగా కనెక్షన్ పెట్టుకోవాలి. మనం అందించిన ప్రతి వస్తువు, ప్రతి ఒక్క మంత్రము భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో చేరుకోవాలి. దానికి ఏంటి ఎగ్జాంపుల్ అంటే హోమ విధానము. ఈ సృష్టిలో ఏది పనికిరానటువంటిది ఉంటుందో అది అగ్నిలో ఆహుతి అయిపోతుంది. అలాగే భగవంతుడి దగ్గర మనం తొందరగా చేరుకోవాలి, మన యొక్క సంకల్పం తొందరగా నెరవేరాలంటే అది యజ్ఞము ద్వారా నెరవేరుతుంది. యజ్ఞము అనేటటువంటిది ఎలా ఉంటుందంటే ఈ రోజున నువ్వు ఒక ఉత్తరం రాసావు, ఆ ఉత్తరం నువ్వు అనుకున్నటువంటి వాడికి చేరాలి అంటే మధ్యవర్తిగా ఎవరు ఉంటారంటే పోస్ట్ మ్యాన్ ఉంటాడు. నువ్వు అందించినటువంటి ఉత్తరము ఆ పోస్ట్ మ్యాన్ ఏ అడ్రస్కి రాసావో ఆ అడ్రస్కి ఎలాగైతే అందజేస్తాడో ఇక్కడ హోమ ప్రక్రియలో ఉన్నటువంటి విధానం ఏంటంటే నువ్వు ఏ మంత్రం అయితే ఉచ్చరిస్తున్నావో ఆ మంత్రం యొక్క పరమార్థము ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఉన్నటువంటి కోరికను అగ్నిదేవుడు చెప్తూ వస్తాడు. ఈ రోజున మీకు హవిస్సులు ఇచ్చారు స్వామి, ఇదిగో ఈ వ్యక్తి హవిస్సులు ఇచ్చారు కాబట్టి ఈ ఫలానా గోత్రము, ఫలానా వంశస్థులు, ఫలానా వ్యక్తి మీ యజ్ఞం చేశాడు, ఇదిగో మీకున్నటువంటి హవిస్సు అని చెప్పేసి ఆ హవిస్సుని ఆ భగవంతుడు నేరుగా అందజేసేటటువంటిది యజ్ఞం.
కాబట్టి కలియుగంలో దేనికి దానికే ప్రాధాన్యత. కనుక మీరు అన్నట్టుగా జపానికి, తపానికి, హోమానికి ప్రతి ఒక్క దానికి ప్రాధాన్యత ఉంది. అన్నీ మనిషి జీవితంలో ఉపయోగపడేటవి. కాబట్టి నువ్వు దేన్ని ఎంచుకుంటావు? ఎందుకంటే ఈ యొక్క 84 లక్షల కోట్ల జీవరాశులలో విచక్షణా జ్ఞానము, అలాగే జ్ఞానము, అలాగే తెలివితేటలు, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకునే విధానం భగవంతుడికి మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఆ మనిషి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు మనిషి మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి భగవంతుడు కూడా ఏం చేయడు. నువ్వు ఎంచుకునే మార్గాన్ని బట్టే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కర్మ, నీ యొక్క అనుభవం అన్నీ కూడా తెలిసినటువంటి వాడు అవుతావు. కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని నీకు ఏది ఈజీ వే అనిపిస్తుందో ఆ పద్ధతిలో వెళ్తే మనిషి ధన్యాత్ముడవుతాడు, భగవంతుని మీద ప్రేరణ కలిగినటువంటి వాడవుతాడు, ఆధ్యాత్మిక చింతన వైపు మక్కువ చూపించినటువంటి వాడు అవుతాడు. కనుక ఈ మూడు కూడా ప్రధానమే. ఇందులో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ నుంచి కూడా చెప్పడానికి ఆస్కారం లేదు. కనుక మనిషి జీవితాన్ని మార్చుకోవడానికి ఇవి మూడు కూడా 3 దారుల వంటివి. నువ్వు ఏ దారిన వెళ్తావో అదే మనకు తిరిగి వస్తుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుగుతాం. నమస్కారం.